రాత్రి 8 గంటలకి జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్ చామంతి అదే స్లాట్లో స్టార్ మాలో కార్తీక దీపం ప్రసారమవుతుంది. అయితే వీక్ 18 యూ+ ఆర్టీఆర్పీ రేటింగ్స్ లో భాగంగా కార్తీక దీపం 9.2 యూ+ ఆర్టీఆర్పీ రేటింగ్తో ప్రత్యర్థి చామంతి 7.3 యూ+ ఆర్టీఆర్పీ రేటింగ్ పై ఘన విజయం సాధించింది. కార్తీక దీపం కథలోకి వెళ్తే సుమిత్ర, జ్యోత్స్న తన బావ కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనను తీవ్రంగా ఖండించి దీపకి సారీ చెప్పింది. ఈలోపు శ్రీధర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనే విషయం తెలిసి కార్తీక్ పానిక్ అయ్యాడు. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి హార్ట్అటాక్ తో పడి ఉన్న శ్రీధర్ ని హాస్పిటల్లో జాయిన్ చేసిన సూరజ్ ని కలిసి థ్యాంక్స్ చెప్పాడు. శ్రీధర్ విషయం చెప్పకపోవడంతో కాంచన కార్తీక్ ని తిట్టింది. అలాగే శివన్నారాయణ జ్యోత్స్నతో కార్తీక్ ని మర్చిపోయి మూవ్ ఆన్ అవమని సలహా ఇచ్చాడు. కాని జ్యోత్స్న తన పెళ్లి అయ్యే వరకు కార్తీక్ ని ఇంట్లో పనివాడిగానే ఉండి మాట నిలబెట్టుకోమని డిమాండ్ చేసింది. మరోవైపు కాశీ స్వప్నతో మనమిలా విడిపోదాం అనుకుంటున్న స్ట్రెస్ వలనే శ్రీధర్ గారికి గుండెపోటు వచ్చింది అని, కనీసం ఆయన కోసమైనా మనం కలిసే ఉన్నట్టు నటిద్దాం అని చెప్తే ససమీరా ఒప్పుకోలేదు. స్వప్న తర్వాత శివన్నారాయణతో జ్యోత్స్న పెళ్లి కోసం, అలాగే కంపెనీలో సీఈఓ రోల్ కోసం కార్తీక్ మాట్లాడ్డంతో వారం ముగిసింది. ఇక ఈ వారం చామంతి సీరియల్ విషయంకి వస్తే, చామంతి పని కోసం పొలిటీషియన్ హౌస్ లో పనిచేసి విధి వైపరీత్యం వలన అతని కొడుకుని పెళ్లి చేసుకుని ఐడెంటిటీ కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. రమాదేవి నిషాతో ప్రేమ్ పెళ్లి ఫిక్స్ చేస్తే గుణాని మిషా బయటికి తీసుకొచ్చి బ్యాచిలర్ పార్టీ ఆర్గనైజ్ చేసింది. ఆ పార్టీలో చామంతి ప్రేమ్లతో బాగా తాగించింది. అయ్యాక చామంతి తనకి ప్రేమతో వివాహమైన విషయం బయటికి చెప్పి ఎదిరించాలి అని అనుకుంది. అలాగే చెప్పేసింది. మరోవైపు నిషా నొసియాస్గా ఉండడంతో తను ప్రెగ్నెంట్ అని అనుమానపడింది. చామంతి చంద్రికని హర్షవర్ధన్ కి నిజం చెప్పకుండా ఆపింది. నిషా ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసిన చామంతి ఆమెను ఫాలో అవుతూ హాస్పిటల్ కి వెళ్లి తను ప్రెగ్నెంట్ అని నిరూపించి ప్రేమ్తో నిషా వివాహం ఆపేద్దామని బయల్దేరింది. ఇది ఈ వారం చామంతి కథ.